మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన గండిపేట మండలంలో మన రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మన ఈ బండ్లగూడ సన్ సిటీ పెట్రోల్ పంపు మన సన్ సిటీ ఆర్మీ స్కూల్ దగ్గర గుంతలు ఉన్నాయని చెప్పాము. మరి పెట్రోల్ పంపు దగ్గర కూడా అలానే ఉన్నాయి గుంతలు, మొత్తం రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద. మరి ఆ మధ్యలో మన పెట్రోల్ పంప్ ఈతలకి బండ్లు కూడా వస్తుంటే కూడా ఆడ కూడా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. దయచేసి అవన్నీ పూడ్చాలి. మరియు మన రాజేంద్రనగర్ పోతుంటే కిస్మత్పూర్ నుంచి ఇక్కడ చుట్టుముట్టు బండ్లగూడ, సన్ సిటీ, హైదర్ షాగోట్, దర్గా, కాళీ మందిర్, బుద్వేల్, ఇవన్నీ హిమాయసాగర్ విలేజ్ వాళ్ళంతా రాజేంద్రనగర్కి వెళ్ళాలంటే అదే రూట్లో పోతారు. దయచేసి అప్పట్లో ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు ఆ గేటు అది ఏది ఉండేది కాదు. మరి ఇప్పుడు మరి మన ప్రకాష్ అన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పీరియడ్లో ఉన్నప్పుడు మరి ఆ గేటు వేశారు. దయచేసి ఇప్పుడు అక్కడ రాజేంద్రనగర్ వెళ్ళాలంటే హాలిడే వచ్చిందంటే ఆ గేటు మూసేస్తున్నారు, రాజేంద్రనగర్ గేటు. దయచేసి ఆ గేటు ఇడిపించాలని కోరుతున్నాను. మన్నెమోనిక్స్ వార్డు మెంబరు. దయచేసి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే కదా అందులో మీ యూనివర్సిటీలో నారం కానీ, ఎన్ఐటి కానీ, డిఆర్ఆర్ కానీ, రైస్ ప్రాజెక్ట్ కానీ, మీ ఎన్జీ రంగా కూడా వెళ్ళాలంటే కూడా ఇక్కడ చుట్టుముట్టు గ్రామాల వర్క్ చేయడానికి అందులోకే అదే రోడ్లో వస్తారు. మరి మీరు ఆ రోడ్ బంద్ చేస్తే మరి మీ లేబర్లకు కానీ ఇక్కడ చుట్టుముట్టు గ్రామాల్లో కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి ఆ గేటు మన ఎమ్మెల్యే గారు మరియు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నరేంద్రన్న ముదిరాజ్ గారు, మన జ్ఞానేశ్వరన్న ముదిరాజ్ గారు, మన కాంగ్రెస్ పెద్దలు, చిన్నలు, ఇతర పార్టీ పెద్దలు, చిన్నలు అందరూ దయచేసి, ఎందుకంటే అందరి గ్రామస్తుల గురించి ఈ రోడ్డు విడిపిస్తే బాగుంటుంది. మరియు మన ఇప్పుడు నిన్న జూబ్లీస్లో మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి దయచేసి, ఎందుకంటే మన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడైనా మన ఇక్కడ ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి, మన కార్పొరేటర్ ఎలక్షన్లు ఉంటాయి. దయచేసి మరి ఇవన్నిటికీ మన కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మరి ఇప్పుడైనా మన సీఎం గారు, మరి మన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గారు, మరియు కస్తూరి నరేంద్రన్న గారు, జ్ఞానేశ్వరన్న గారు, పెద్దలు, కాంగ్రెస్ పార్టీ చిన్నలు అందరూ కలిసి మరి మన ఇక్కడ మన రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి మన ఇక్కడ చుట్టుముట్టు ఏ గ్రామాలున్న సర్పంచులకు వీళ్ళకు ఏ పనులున్నాయి, మన ఇప్పుడు పథకాలు ఉన్నాయి, 2500 మరియు మహిళలకు పింఛన్లు మరియు రేషన్ కార్డులు, 60 గజాల స్థలాలు. ఇప్పుడు అప్పట్లో ఓట్లు వేసిరు, వాళ్ళకు స్థలం లేదు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తాంటారు. గ్రామంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా 60 గజాల స్థలాలు ప్రతి గ్రామంలో 500 మందికి ఇచ్చి, మరియు ఈ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు 500 మందికి ప్రతి గ్రామంలో ఇవ్వాలి రాజన్న నియోజకవర్గంలో. దయచేసి, ఎందుకంటే ఇప్పుడు తులం బంగారం అన్నారు, 2500 అన్నారు. ఇవన్నీ ఇస్తే మన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మన కార్పొరేటర్లు కానీ గెలిచే అవకాశం ఉంటుంది. దయచేసి మన కాంగ్రెస్ నాయకులు దయచేసి గమనించాలి. మరి సీఎం గారికి మీరు విన్నవించాలి. ఎందుకంటే పెద్దలు మన నరేంద్రన్న ముదిరాజ్ గారు, జ్ఞానేశ్వరన్న గారు, మన ఎమ్మెల్యే గారు దయచేసి ఇవన్నీ పబ్లిక్కు ఇబ్బంది కాకుండా చూడాలి. మరియు ఇంపార్టెంట్ గేటు రాజేంద్రనగర్ యూనివర్సిటీ గేటు తొందరగా తీపిస్తే బాగుంటుంది. మన్నెమోనిక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ మరియు ఈ పెట్రోల్ పంపు నుంచి కిస్మత్పూర్ వరకు రోడ్డు ఇప్పుడు 100 ఫీట్ల రోడ్ అని అన్నారు. ఆ రోడ్డు దయచేసి, ఎందుకంటే బండ్లగూడ గ్రామస్తులు, కిస్మత్పూర్ గ్రామస్తులు, ఎందుకంటే 40 ఫీట్లు 50 ఫీట్లు రోడ్డు ఉండని, దయచేసి 100 ఫీట్ల రోడ్ అంటే మన కిస్మత్పూర్ మూసి నుంచి మన హిమాయసాగర్ ఔటర్ రింగ్ రోడ్ వరకు అట్లా చేయండి, మూసిపోండి. ఎందుకంటే ఏ బండ్లగూడ గ్రామస్తులకు, కిస్మత్పూర్ గ్రామస్తులకు రాక్చర్చి రోడ్లో కూడా 100 ఫీట్ల రోడ్ కాకుండా ఇదే మనకు 40 ఫీట్లు 50 ఫీట్లు నుంచి ఆ 100 ఫీట్ల రోడ్ అలా చేస్తే, ఎందుకంటే ఎవరికి నష్టం చేయకుండా ఉంటుంది. మన ఎమ్మెల్యే గారికి, పెద్దలకు, అందరికీ మన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఈ కాలనీ వాసులు, బండ్లగూడ వాసులు అందరూ వెన్నవెంటలా ఉంటారు మన పార్టీ వెంబడి. దయచేసి మన్నెమోనిక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ ఇది చేయాలన్నా మన కాంగ్రెస్ పెద్దలందరూ జై కాంగ్రెస్.